హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేసవిలో బాడీకి చలువగా, లైట్గా, హెల్దీగా ఉండే వంటకం కావాలా? అయితే వచ్చేయండి నా ఛానల్లోకి. ఈరోజు మనం చేసుకోబోయేది సొరకాయ కొబ్బరి పాల కర్రీ. ఇది తినడానికి టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనం ఇస్తుంది. బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా సొరకాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాటుది లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. అలా మూత పెట్టి కాసేపు అలా ఉండనివ్వాలి. 5-10 నిమిషాలు వాటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. ఇందులో కొన్ని వాటర్ కలిపి పాలలాగా మిక్సీ పట్టాలి. ఈ పచ్చి కొబ్బరి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కొబ్బరిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మనకి ఎంతో ఎనర్జీని ఇస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది. బాడీని ఎప్పుడూ తేమగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది కొబ్బరి. పచ్చి కొబ్బరి పాలు తీసుకున్నాక దీన్ని ఈ కర్రీలో మనం పోయాలి. ఈ కొబ్బరి పాలు అన్నీ ఇందులో పోసిన తర్వాత కాసేపు అలా కలుపుతూ ఉండాలి. కాసేపు మూత పెట్టేసి ఇలా మగ్గనివ్వాలి. ఈ కొబ్బరి పాలన్నీ సొరకాయలోకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం మసాలా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో కర్రీ. చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి చివరిగా గరం మసాలా వేసుకొని దించేయడమే. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా సొరకాయ కొబ్బరి పాల కర్రీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో మీకు ఎంతో హాయిగా ఉంటుంది, చలువ చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.